శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గజేంద్ర మోక్షం అందరికీ తెలుసున్న కథే. మొసలి ఏనుగుని పట్టుకుంటే శ్రీ మహావిష్ణువు వచ్చి మొసల్ని సంహరించి ఏనుగుని కాపాడాడు అని. ఎక్కడో ఒక మూలలో అడవిలో ఏనుగు మొసలి పోట్లాడుకుంటే విష్ణువు రావడం ఏమిటండి? అలా అయితే ప్రతిరోజు అడవిలో ఎన్ని జంతువులు పోట్లాడుకోవట్లేదు, అన్నిటికీ విష్ణుమూర్తి వచ్చేస్తున్నాడు. అంటే ఈ జంతువుల విషయంలో వాటికి పూర్వజన్మలు ఉన్నాయి. ఈ మొసలి పూర్వజన్మలో హూహు అనే గంధర్వుడు ఒకసారి భార్యలతో కలిసి అక్కడ ఒక చోట స్నానం చేస్తూ ఉంటే దేవలుడు అనే మహర్షి కూడా అదే సరోవరంలో దిగి స్నానం చేస్తున్నాడు. ఆయన ఇంకొక మూల. ఇతను భార్యలతో చూడండి ఆయన ఆట పట్టిస్తాను అని చెప్పి నీటి అడుగు నుంచి ఈదుకుంటూ వెళ్ళి మొసల్లాగా వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని లాగాడు. ఆయన పాపం మొసలి అనుకుని కంగారు పడిపోయి తప్పించుకుని కంగారుగా బయటకు వచ్చి చూసేసరికి అతను భార్యలు పరిహాసం చేయడం మొదలుపెట్టారు. ఆ మహర్షి కోపం వచ్చి నువ్వు మొసలైపోతావు అని చెప్పించాడు ఆ గంధర్వుడిని. అలాగే ఆ ఏనుగు కూడా పూర్వజన్మలో ద్రవిడ దేశంలో ఇంద్రజుమ్నుడు అనే పాండ్య వంశానికి చెందిన ప్రభు. కానీ ఏం చేశాడు? రాజ్యాన్ని, ప్రజల్ని, భార్యని వదిలేసి మలయ పర్వతం పైన మునివేషం వేసుకుని కూర్చుని భగవద్ ఆరాధన చేస్తూ వచ్చాడు. అగస్త్య మహర్షి శిష్యులతో సహా వస్తే ఆయన పట్టించుకోలే. రాజుకి ప్రజాపాలనం, అతిథి సేవ ముఖ్యం, అంతేకాని భక్తి అనే పేరుతో కర్తవ్యాన్ని వదిలేయకూడదు కదా. అప్పుడు మహర్షి కోపం వచ్చి శపిస్తే ఏనుగులాగా పుట్టాడు. అది ఆ ఏనుగు కథ. ఈ పురాణ కథ 2 విషయాలు నేర్పుతుంది. మొసలి కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది మహాత్ముల్ని, భక్తుల్ని ఎప్పుడూ అహంకారంతో పరిహసించకండి. ప్రకృతి ఖచ్చితంగా దెబ్బ కొట్టి తీరుతుంది. ఇంద్రజుమ్నుడి కథలోంచి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే పూర్వజన్మలో భార్యల్ని, రాజ్యాన్ని వదిలేశాడు. తర్వాత జన్మలో ఏనుగయ్యి 1,00,000 మంది భార్యల్ని పొందాడు. నాకు చాలా మంది మెసేజ్లు చేస్తూ ఉంటారు. ఏమిటంటే, ఏమండి మా అమ్మా నాన్న మంచాన పడిపోయారు, నాకు ఇంకా సేవ చేసి చేసి జీవితం అంటే విరక్తి వచ్చింది, భగవంతుడి మీదకి దృష్టి మళ్ళీపోయింది, హిమాలయాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుంది అని. భక్తి పేరుతో ఎప్పుడు కర్తవ్యాన్ని వదిలేయకండి. మళ్ళీ జన్మలో భరించి తీరాలి. కానీ భక్తి ఉంటే చూడండి, ఆ ఇంద్రజుమ్నుడికి పూర్వజన్మలో భక్తే మోక్షాన్ని ఇచ్చింది. అందుకని భక్తి మంచిదే, కానీ దానికోసం కర్తవ్యాన్ని వదిలేయకూడదు. శ్రీమాత్రే నమః.